ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 81వ భాగం తెలుసుకుందాం. ఉత్తరకాండ 81వ భాగం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम. श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं శ్రీరామనామ వరారణే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 81వ భాగం తెలుసుకుందాం. ఈ భయంతో ఆశ్రమ సమీపంలో తండ్రికి ఎదురు చూస్తుండగా భూమిపై పొరలాడుతుండగా శుక్రశిష్యులు వేగముగా వెళ్ళి గురువునికి ఆ విషయం తెలిపి ఆ పరమత కోదలు విని గొప్ప కోపమునకు వసులై ఆకలితో వేగముగా తన ఆశ్రమమునకు వచ్చి ధూసరితి అయి దీనురాలై ఉన్న అర్జను చూచి విపరీతమైన క్రోధంతో నిండిన వాడే, రాజా, ఈ పాపమును చేసిన వాడు ఎవరు? కండు పొగడుతో వాడు కన్నులు కానకున్నాడు. దర్పముతో అగ్ని జ్వాలలను తాక చూచుతున్నాడు. ఆ దుష్టాత్ముడు పాపశీలి తన వారితో కలిసి గతిమాలి మసి అయిపోవుగాక. సాటిలేని ఈ మహాపాప కార్యమునకు తగిన ఫలమును పొందుగాక. ఈ భూమి 7 రాత్రులలో ధూళి వర్షముచే పాడగును కాక అని చెప్పేసి శాపం ఇచ్చాడు. ఈ రాజేలుతున్న 100 యోజనములంత దూరము ఇంద్రుడు మట్టివాన కురిపించి నాశనమార్చుగాక. ఇక్కడున్న భూప్రజలు చరాచరము నశించుగాక అని చెప్పేసి శపించి ఆశ్రమం నందల వారిని చూచి నీ రాజ్యమును వదిలి వేరొక స్థానమును చేరడని చెప్పగా వారు అందరూ అట్లే వెళ్ళిపోయి ఆ శుక్రుడు కూతురుని చూచి మతిచాలను దాన మనస్సు సమాధానపరుచుకొని ఇచ్చడనే తీవ్రమైన తపస్సునందు నిశ్చయం కలదానివై దినములను గడుపుము. ఈ కొలనుకు యోజనము మేర ఏ ఆపద కలగదు. మట్టి వర్షముపడు దినములందు నీ యొద్ద నివసించు జంతువులే కష్టమును పొందవు. నీ వద్ద నివసించు జంతువులు ఏ కష్టమును పొందవు అని చెప్పగా అట్లే కానీ ఆ అర్జ తండ్రి మాటచే అధిక దుఃఖమును పొందెను. అప్పటి నుండే శుక్రుడు తన శిష్యులతో వేరొక చోట నివసించెను. ఓ పద్మాక్ష, రాక్షస గురువు చెప్పిన విధముగా 7 దినములలో దండుని సైన్యమునందరి భటులను తక్కిల వారును ఆశ్చర్యకరమైన మట్టివారిచే మిక్కిలి ఘోరముగా తెచ్చిరి. మునీంద్రుని శాపముచే దండుని విషయము నేలకరిగడిచే దంగడనియు పేరు పొందను. రామచంద్ర, మునుడిచే దీనికి జనస్థానమును పేరు వచ్చను. ఓ రఘురామ, నీ అడిగిన నత్తయో చెప్పుకుని సూర్యుడు పడమటి కొండకేగను. మునులు స్నానములు చేసి సంధ్యోపాసన చేయడానికే వెళుతున్నారు. సూర్యుడు అస్తమించను. ఓ సూర్యవంశశ్రేష్ఠ, సంధ్యారాగము వచ్చను. ఓ శుద్ధ చరిత్ర, నీకును సంధ్యాబంధనము మొదలైన కర్మలను తీర్చదగును కదా అని చెప్పాడు. దాంతో ఈరోజు 81వ భాగం పూర్తయింది. ఈరోజు ఉత్తరాఖండ 81వ భాగం ఈ విధంగా శుక్రుడు శాపించేసి వేరే తోట కలిపాడు. సంధ్యా సమయం అయిపోయిందని చెప్పేసి ఆ రోజుతో ముగించారు. దాంతో 81వ భాగం పూర్తయింది. రేపు 82వ భాగం తెలుసుకుందాం. ఈ ఉత్తరాఖండ మొత్తం 111 భాగాలు చేసి చెప్తున్నాను, చదివి వినిపిస్తున్నాను మీకు అందరికీ. మీరందరూ ఎంతో శ్రద్ధాశక్తులతో ఈరోజు వరకు 81 భాగాలు విన్నారు. మిగిలింది కూడా విని మీరు మీ పిల్లలకి అలాగే మరో 10 మందికి మన సనాతన సంప్రదాయాలు, మన విలువలు, మన భారతీయ గ్రంథాలు, ఉపనిషత్తులు వీటన్నిటి గురించి తెలియజేసి వాళ్ళని కూడా తగు ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళ జీవితం
సార్థకం చేసుకునేటట్లుగా చేసి మీరు ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాడు వెంకట ప్రభాకర్ బాబు.